అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ టీచర్ టెక్స్. ప్రతి సంవత్సరం విడుదలయ్యే తెలంగాణ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ టీజీ ఎడ్సెట్ 2025 నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. డిగ్రీ తర్వాత బీఎడ్ చేసి ఆ తర్వాత డిఎస్సి ద్వారా టీచర్ ఉద్యోగం సంపాదించాలనుకునే వారికి ఈ యొక్క టీజీ ఎడ్సెట్ ఎంట్రన్స్ నోటిఫికేషన్ నుంచి అప్లై చేసి తదుపరి క్వాలిఫికేషన్ పొందిన తర్వాత బీఎడ్ చేసి మీరు డిఎస్సి ద్వారా రాసి టీచర్ ఉద్యోగం అయితే సంపాదించవచ్చు. సో ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఈ యొక్క వీడియోలో చూద్దాం. ఈ యొక్క ఎగ్జామ్ అనేది మనకి 1/6/2025 అంటే జూన్ 1 రోజు అయితే ఈ యొక్క ఎగ్జామ్ అయితే ఉంటుంది, సండే రోజు. నెక్స్ట్ టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఫస్ట్ సెషన్ అయితే మార్నింగ్ 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, సెకండ్ సెషన్ అయితే 2 గంటల నుంచి 4 గంటల వరకు అయితే ఈ యొక్క ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఫీ వచ్చేసి 750 ఉంటుంది. ఇక్కడ ఎస్సీ ఎస్టీ పిహెచ్ క్యాండిడేట్స్కి అయితే 550 అయితే ఫీజు అయితే చెల్లించాలి. ఇక్కడ చూస్తే డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అవ్వడం జరిగింది 12 మార్చ్ నుంచి. లాస్ట్ డేట్ వచ్చేసి ఇక్కడ లేట్ ఫీ లేకుండా అయితే మనకి 13 మే వరకు చెల్లించవచ్చు ఎగ్జామ్ ఫీ అయితే 13 మే. తర్వాత లేట్ ఫీ తోటి అంటే 250 లేట్ ఫీ తోటి ఇక్కడ 20 మే వరకు చెల్లించవచ్చు. లాస్ట్ వరకు వచ్చేసి మనకి 500 లేట్ ఫీ తోటి 24 మే అంటే ఎగ్జామ్కి ఒక వారం రోజుల ముందు వరకు విత్ లేట్ ఫీ 500 తోటి ఇక్కడ చెల్లించవచ్చు. ఇక్కడ ఫీ అంటే లేట్ ఫీ లేకుండా మీకు 13 మే వరకు అయితే చెల్లించవచ్చు. మీకు దాదాపుగా 2 నెలల సమయం అయితే ఉంది. ఒక 2 నెలల్లో అప్లికేషన్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీ పేమెంట్ చేసిన తర్వాత మీ పేమెంట్ స్టేటస్ సక్సెస్ అయిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి ఈ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు. ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్గా చూస్తే మనకు కాకతీయ యూనివర్సిటీ వాళ్ళైతే ఈ యొక్క ఎగ్జామ్ని అయితే కండక్ట్ చేస్తున్నారు. ఈ యొక్క ఎగ్జామ్లో క్వాలిఫై అయిన తర్వాత 2 సంవత్సరాల బీఎడ్ కోర్స్ అయితే చేయవలసి ఉంటుంది. ఇక్కడ రిజర్వేషన్ చూసుకుంటే అయితే 85% సీట్స్ అయితే మనకి లోకల్, నెక్స్ట్ అన్రిజర్వ్డ్ కింద అయితే 15% అయితే ఉన్నాయి. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అయితే చూస్తే మనకి ఎనీ బ్యాచిలర్ డిగ్రీ అంటే బీఏ, బీకామ్, బీఎస్సీ హోమ్ సైన్స్, బీసీఏ, బీబీఎం, బీఏ ఓరియంటల్ లాంగ్వేజెస్, బీబీఏ ఆర్ ఇన్ ద మాస్టర్స్ డిగ్రీ సెక్యూరింగ్ అట్లీస్ట్ 50%. అంటే ఇక్కడ చూపించిన బీఏ, బీకామ్ ఇలాంటి కోర్సులలో 50% మార్క్స్ అయితే ఉండాలి. ఒకవేళ ఇక్కడ చూస్తే బ్యాచిలర్స్ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ ఇది కూడా మనకి ఎలిజిబుల్ అని చెప్తున్నాడు, సేమ్ 50% మార్క్స్. ఇక్కడ ఓన్లీ 40% మార్క్స్ అయితే మనకి ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే ఇవ్వడం జరిగింది. అంటే ఓసీ జనరల్ ఇట్లాంటి వారందరికైతే 50% ఉండాలి. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి 40% అయితే ఉండాలి. ఇక్కడ మనకి కౌన్సిలింగ్ టైంలో మార్క్స్ మేము అండ్ పాస్ సర్టిఫికేట్ అయితే ప్రొడ్యూస్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ అయితే ఇక్కడ ఎంబీబీఎస్, బీఎస్సీ ఏజీ, బీవీఎస్సీ, బీహెచ్ఎంటీ ఇట్లాంటి కోర్సులు చేసిన వారైతే బీఎడ్ కోర్సులోకి అయితే మనకి ఎలిజిబుల్ అయితే లేదు. ఇక్కడ అడ్మిషన్ ఏజ్ లిమిట్ ఇక్కడ ఇచ్చాడు మనకి 19 years ఆన్ 1st July ఆఫ్ ద ఇయర్ ఇన్ విచ్ నోటిఫికేషన్ ఇష్యూడ్. నోటిఫికేషన్ అయితే ఏ సంవత్సరంలో ఇష్యూ అయిందో ఆ సంవత్సరంలో 19 years అయితే కంప్లీట్ అయి ఉండాలి. దట్ క్యాండిడేట్ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ ద ఏజ్ 19 years ఆన్ 1st July ఆఫ్ ద ఇయర్ ఇన్ విచ్ నోటిఫికేషన్ ఈజ్ ఇష్యూడ్. అంటే 2025లో నోటిఫికేషన్ ఇది రావడం జరిగింది కాబట్టి ఈ 2025 1st July వరకు 19 సంవత్సరాలు అయితే పూర్తి చేసుకొని ఉండాలి. దేర్ ఈజ్ షెల్ బి నో మ్యాక్సిమం ఏజ్ లిమిట్. ఇక్కడ ఏజ్ లిమిట్ మ్యాక్సిమం అనేది అయితే లేదు. అంటే ఎంత ఏజ్ వారైనా ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఆబ్జెక్టివ్ టైప్లో ప్రతి క్వశ్చన్కి వచ్చేసి 1 మార్కు 150 మార్క్స్కి అయితే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ 150 క్వశ్చన్స్ 2 hours టైం అంటే 2 గంటలు. పొద్దున సెషన్లో నేను ఇంతకుముందు చెప్పడం జరిగింది 10 గంటల నుంచి 12 గంటల వరకు 2 గంటల ఎగ్జామ్లు అయితే ఉంటుంది. అయితే ఈ మనకి సబ్జెక్ట్స్ వచ్చేసి చూసుకుంటే కంటెంట్ కంటెంట్ సబ్జెక్ట్ వచ్చేసి ప్రతి సబ్జెక్టు అప్ టు 10th క్లాస్ వరకు తెలంగాణ స్టేట్ కరికులం ఇది చదవాల్సి ఉంటుంది. మ్యాథ్స్, సైన్స్ అండ్ సోషల్ స్టడీస్ ఇది 60 మార్కులు ఉంటుంది. మ్యాథ్స్ 20, ఫిజిక్స్ 20, బయాలజీ 10,
ఫిజిక్స్ 10, బయాలజీ 10, సోషల్ స్టడీస్ 20. ఈ విధంగా ఇవి 40, 10, 60 మార్క్స్కి ఉంటుంది. టీచింగ్ అప్టిట్యూడ్ 20 మార్క్స్, జనరల్ ఇంగ్లీష్ 20, జనరల్ నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషనల్ ఇష్యూస్కి సంబంధించి 30 మార్కులు, కంప్యూటర్ అవేర్నెస్కి సంబంధించి 20, మొత్తం 150 క్వశ్చన్స్కి 150 మార్క్స్ అయితే ఉంటాయి. మీరు వీటిని బేస్ చేసుకొని అయితే చదవాల్సి ఉంటుంది. ప్రతిదీ కూడా మనకి కంటెంట్ అయితే అప్ టు 10th క్లాస్ వరకు స్కూల్ బుక్స్ అయితే చదవాల్సి ఉంటుంది. ప్రతి ఇది కూడా మనకి స్టాండర్డ్ వచ్చేసి స్కూల్ బుక్స్ ప్రామాణికంగా తీసుకొని క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఆన్లైన్ చేసేటప్పుడు మనకు ఉండాల్సినవి క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ యొక్క హాల్ టికెట్. అంటే మీరు డిగ్రీ పాస్ అయి ఉన్నట్లయితే, ఒకవేళ డిగ్రీ ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తున్నట్టయితే ఆ యొక్క హాల్ టికెట్ నెంబర్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అంటే మనకి ప్రతి ఎగ్జామ్ కంటే డిగ్రీ లాస్ట్లో మనకి హాల్ టికెట్ అయితే ఉంటుంది, ఆ యొక్క హాల్ టికెట్ నెంబరు. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, క్యాస్ట్ సర్టిఫికెట్ ఇన్ కేస్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్కి, పిహెచ్, ఎన్సీసీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ సర్టిఫికేట్, ఏమైనా ఎన్సీసీ ఇట్లాంటి సర్టిఫికేట్స్ ఉన్నట్లయితే, పిహెచ్ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఇటువంటి సర్టిఫికేట్స్. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఫ్రమ్ ద కాంపిటెంట్ అథారిటీ. నెక్స్ట్ స్టడీ రెసిడెన్స్ రిలవెంట్ సర్టిఫికేట్ ఆఫ్ ఫర్ ప్రూఫ్ ఆఫ్ లోకల్ స్టేటస్ను ప్రూవ్ చేసుకోవడానికి మనకు బోనాఫైడ్స్ లేకపోతే రెసిడెన్స్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ఇటువంటివి అయితే మనకి అప్లికేషన్ టైంలో అయితే అడగడం జరుగుతుంది. అదేవిధంగా మీరు అప్లికేషన్ చేసేటప్పుడు ఫోటో మరియు సిగ్నేచర్ అయితే తప్పకుండా అప్లోడ్ అయితే చేయవలసి ఉంటుంది. ఈ యొక్క ఎడ్సెట్ 2025కు సంబంధించిన వెబ్సైట్ని నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే అన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో ఒక పీడిఎఫ్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఆ యొక్క టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, దాని నుంచి అయితే జాయిన్ అవ్వండి. మరిన్ని డీటెయిల్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి టెలిగ్రామ్ ఛానల్ని కూడా ఫాలో అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.